చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 10th class is the first step of your career. 9th class వరకు different. 10th class certificate is the most valuable. 10th class certificate most valuable and intermediate after that degree. ఈ మూడింట్లో కూడా ఎందుకంటే ప్రతి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా మార్క్స్ 10th class లోనే చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఏదో మీరు ఓన్లీ ఇంజనీరింగ్లో ఉన్న మంచి మార్క్స్ వస్తే మంచి జీపీ వస్తే పోతానంటే కాదు. అంటే నువ్వు ఎలా చదివావు, చిన్నప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూస్తారు, గుర్తుపెట్టుకోండి. ఫారెన్లో కూడా ఎవరైతే ఫారెన్కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ ఉన్నారో, సో ఫస్ట్ దే సీ ద 10th class మార్క్స్, ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్, ఆఫ్టర్ దట్ డిగ్రీ. గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఎంబీఏలో కూడా, ఎంబీఏ దాకా మీకు చెప్పాను కదా, ఐఐఎంస్లో సీట్ రావాలంటే కూడా దే విల్ సీ ఆర్ దే విల్ గివ్ ద వెయిటేజ్ ఫర్ 10th class మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ డిగ్రీ మార్క్స్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఎవరైతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నారో, మీకు చెప్పాను కదా, ఏదో మనం స్కిట్ చేస్తున్నాము, లేకపోతే నాకు వెళ్ళి మండల లెవెల్లో స్టేట్ లెవెల్లో ఈ సర్టిఫికేట్ చాలా వాల్యూబుల్ అమ్మా. మీకు ఇప్పుడు తెలియదు వాల్యూ. మీరు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చెప్తారో వాళ్ళు అడుగుతారు వాట్ ఈస్ ఫర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని. మీరు ఆ సర్టిఫికేట్ చూపిస్తే యూ ఆర్ గోయింగ్ టు బి ద మోస్ట్ బెనిఫిటెడ్. వాళ్ళు ఆటోమేటిక్గా మార్క్స్ ఎక్కువ పడతాయి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదో లైట్ కదా, ఏదో సిక్కే కదా, లేకపోతే మామూలుగా అట్లా వచ్చాము, నథింగ్. Those certificates are more valuable, most valuable. Understood? So this is what the future to decide yourself. Your parents are here. You can decide afterwards in the Sankranti holidays. Sankranti holidays దగ్గరలో ఉన్నాయి కదా. సో ఇప్పటికే మీకు కొంచెం క్లారిటీ రావాలి. సంక్రాంతి హాలిడేస్లో ఇంకా కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. సో మీరు దేంట్లో సెట్ అవుతారు. మీకు ఏమన్నా ఇంకా గైడెన్స్ కావాలంటే ఒకసారి మాకు ఎప్పుడైనా మీకు కావాలంటే ఇంక్లూడింగ్ చిల్డ్రన్ విత్ పేరెంట్స్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ సెట్టింగ్, వాళ్ళ అసలు ఎట్లా సెట్ అవుతారు, ఎక్కడ సెట్ అవుతారు చూసుకొని ప్లాన్ చేయొచ్చు. తెలుసుమా. సో ఇంకొకటి మీకు డాక్టర్స్ కావాలంటే వాళ్ళ ఒక ఫాదర్ ఇక్కడ ఉన్నాడు. నేను ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ ఈ కెరీర్ గవర్నమెంట్ గైడెన్స్ సార్ మీరు పెడితే బాగుంటుంది అని సార్ రఘు సార్ కొంచెం లేచి చూడండి సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ అడిగారు, ఎందుకంటే మేము జనరల్గా మాకు పేరెంట్స్ వచ్చి అడుగుతుంటారు, మేము చెప్తుంటాం, కానీ ఎందుకంటే మనకు సపరేట్గా మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది అని చెప్పారు. సో దీనిలో మేమేమైతే మీకు టైం స్పెండ్ చేసామో, మేము చెప్పిన పాయింట్స్, మేడం కానీ నేను కానీ చెప్పిన పాయింట్స్ మీకు ఏమైతే మీకు ఎంతవరకు యూజ్ అయితే మాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం క్లారిటీ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది ఎప్పటికల్లా. ఒకటి ఏంటంటే అన్నిటికంటే ఒకటి నేను చెప్పేది, మెడికల్ ఏమైతే ఎవరైతే వెళ్ళాలనుకున్నారో, స్ట్రాంగ్గా మెడిసిన్ తీసుకోవాలనుకున్న వాళ్ళ గురించి లాస్ట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఓన్లీ డాక్టరే కావాలి నేను డాక్టరే కావాలనుకున్నాను, అటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. సో మెడికల్ సార్ కూర్చోండి. సో మెడికల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. నీట్లో మీకు మంచి కాలేజీలో సీట్ రావాలి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, నీట్లో సీట్ రాలేదు కానీ మీకు డాక్టర్ కావాలనే అంబిషన్ చాలా ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి? అనదర్ ఆప్షన్ నో, ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డాక్టర్. వాట్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్, బట్ లాంగ్ టర్మ్ పర్సెంటేజ్ ఈజ్ ఓన్లీ సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ 5%. రిమెంబర్, లాంగ్ టర్మ్లో ఎవరైతే వెళ్ళాలనుకున్నారో 5 to 10% మాత్రమే సక్సెస్ రేట్ ఉండగలరు. ఎందుకు చెప్పండి? లాంగ్ టర్మ్ ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ఫస్ట్ టైం రాసినప్పుడు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, మేబీ హెల్త్ రీజన్స్ అవ్వచ్చు, లేకపోతే సరే ఆ టైంలో ఫోకస్గా చదవలేదు కాబట్టి కసిగా చదవాలనే ఫీలింగ్ రావచ్చు. ఇలాంటి వాళ్ళ పర్సంటేజ్ ఓన్లీ మ్యాక్సిమం 5 to 10% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఓకే, నెక్స్ట్ లాంగ్ టర్మ్కి వెళ్ళాము, మళ్ళీ రాలేదు, ఎందుకంటే 90% ఆఫ్ ద రిజల్ట్స్ విల్ బి నెగటివ్ ఓన్లీ. సో యువర్ ఎయిమ్ ఈజ్ ఆల్వేస్ టు గెట్ ఇన్ ద ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్. వెరీ క్లియర్ అమ్మా, దిస్ ఇస్ వెరీ క్లియర్. గుర్తుపెట్టుకోండి, 5 to 10% బికాస్ ఆఫ్ హెల్త్ రీజన్స్, లేకపోతే ఎవరైనా మీ రిలేటివ్స్ ఎగ్జాక్ట్గా చనిపోయిండొచ్చు, మైండ్గా డిస్టర్బ్ అవుతుంది, కానీ చదవడం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ రాయొచ్చు డెఫినెట్లీ. ఎస్, అప్పుడు డిఫరెంట్ రీజన్ వల్ల ప్రాబ్లం అయింది కాబట్టి నెక్స్ట్ టైం సాధించడం గ్యారంటీ సాధిస్తాం. బట్ దట్ ఈస్ 5 to 10% ఆఫ్ పర్సెంటేజ్ ఈస్ ఓన్లీ 5 to 10%. నెక్స్ట్ వాట్
నెక్స్ట్ వన్ పేరెంట్స్ రోల్ అక్కడ స్టార్ట్ అవుతుంది.